చూడండి 7 వారాల వ్రతం చేస్తున్నా. ఇది 6వ వారం అండి. ఏం అడ్డు లేకుండా శ్రీనివాసుడు నాతోటి కొద్దిగా చేపించుకున్నాడు నాతో. నాకు అసలు తెలియదండి 7 వారాల వ్రతం ఎలా చేయాలో తెలియదు. అయినా కూడా ఏదో నాకు తెలిసిన వరకు నేను స్వామికి ప్రసాదం ఏం చేస్తున్నానో ఏం పెట్టుకుంటున్నా ఆయనకు పెడుతున్నా, చేపించుకుంటుండే నాతోటి. నాకు మాత్రం ఏం తెలియదండి. అన్ని చూడ ఏం చక్కగా అన్నీ అలంకరించిన. అందరు చేసేది ఇదే పూజ, కానీ అందరు ఎంత ఆనందమైన అలంకారం చేస్తుండ్రు, ఎన్నో పెడుతుండ్రు, ఎన్నో చేస్తుండ్రు. కానీ అవన్నీ నేను పెట్టలేను, నాకు తెలియదండి. అవన్నీ నాకు దేవుడు ఏది చేపించుకుంటుండో అది, ఏది పెట్టించుకుంటూ అదే పెడుతున్నా. కానీ ఆయన మాత్రం నా మీద అనుగ్రహం ఉండాలని, ఎల్లవేళలా నా పిల్లలకు, నాకు, నా కుటుంబానికి సకల దీవెనలు ఇవ్వాలని ఆయన ఎంతో వేడుకుంటున్నా స్వామి నేను. కానీ మీకు అనుగ్రహం మీకు ఉండాలి, నాకు ఉండాలి. మీ అందరినీ కాపాడాలి. మనందరినీ చూసుకునే భగవంతుడు ఆయననండి శ్రీనివాసుడు. చూడండి అందంగా ఇలా చిన్న అమ్మ పద్మావతి అలివేలి మంగ శ్రీనివాసుడు నా ఇంట్లో కొలువు తీరి రెండుగా ఉండాలని మంచి పూర్తిగా మీరు దీవించండి. మా కుటుంబం చల్లగా ఉండాలని చూడండి. హాయ్ గాయ్స్, ఎప్పుడు చాలా రోజులైంది నేను ఏ వీడియో పెట్టకనండి. ఈసారి పెడుతున్నా. మా శ్రీనివాసుని చూపించిన 7 వారాల వ్రతం చేసుకుంటున్నా. ఇది 6వ వారం అండి. ఇంకా 2 వారాలు ఉన్నాయి. లాస్ట్ వారం ఎలా చేస్తానో చూపిస్తా. అందులో ఏమన్నా లోపం ఉంటే కామెంట్ పెట్టండి, సరి చేసుకుని పెట్టుకుంటాను నేను. దీంట్లో ఇంకా ఎలా చేయాలో అని మీరు చెప్పింది నేను ఫాలో అవుతానండి. ఏమన్నా దీంట్లో లోపం ఉంటే క్షమించి నాకు తెలియదు చెప్పండి. కామెంట్ మాత్రం పెట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మా బుజ్జమ్మ కోసం, మా మనవరాలండి, మా మనవరాల కోసం పెట్టండి ప్లీజ్ అండి. మా మనవరాలు ఎంత ఇష్టం కొద్దీ చేసుకుంటుంది మా అమ్మమ్మ చేద్దామని ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టిందండి. ఆమె కోసం నేను చేస్తున్నా. నాకైతే ఏం తెలియదు, ఏదో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఆ శ్రీనివాసుడు ఆయనని, నేను కాదండి. ఆయన ఎలా చేయించుకుంటే అలా చేయించుకుంటాడు. కానీ అందరూ బాగుండాలి, అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలి, మనం బాగుండాలి. అదొక్కటేనండి నేను కోరుకునేది. అందరూ బాగుండాలి. అందరి కోసం నేను పూజ చేసుకున్నాండి. ఈ పూజలో ఏమన్నా లోపం ఉంటే శ్రీనివాసుడు నన్ను క్షమించి అనుకరిస్తాడు. మీరు కూడా అనుకరించండి ప్లీజ్ అండి. షేర్ చేయండి, లైక్ కొట్టండి. మా శ్రీనివాసుని చూడండి, ఆయన ఎంత ముద్దుగా కూర్చుంటాడు. శ్రీనివాసుడు అంటే అంత ప్రేమ అండి. ఏం అడగను, ఆయన్ని అన్ని ఇస్తాడు నాకు. ఏం కోరుకొని ఏదో కావాలని నేనేం 7 వారాల వ్రతం చేస్తలేనండి. చేయాలనిపించింది చేసుకున్నా. ఇంకా 2 వారాలు ఉన్నాయండి. అది కూడా ఆయన ఎలా చేయించుకుంటాడో చూడండి. లాస్ట్ వారం మళ్ళీ పెడతా చూడండి. బాయ్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్. చూడండి వర్షాలు పడతలేవండి. వర్షాల కోసము అందరు చాలా బాధపడుతుంటారు, ఎంత అంటే అంత. కానీ వర్షాలు పడాలంటే మనం అందరం దేవుణ్ణి ప్రార్థన చేయాలి. చేసిన తప్పులు క్షమించి మా ప్రపంచాన్ని, లోకాన్ని కాపాడు స్వామి. అమాయకులు, రైతులు అందరినీ రక్షించు స్వామి. వర్షాలు రావాలి గంగమ్మ తల్లి అని అందరినీ వేడుకోండి. మన సికింద్రాబాద్ అమ్మవారు మహంకాళి అమ్మవారు తలుచుకుంటే వర్షం పడుతుందండి. ఆమె కోరుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. కానీ ఆమె కోరుకున్నది ఆమెకు నెరవేరిస్తే మనందరినీ చల్లగా కాపాడుతుంది. వర్షాలు అంత తొందరగా పడతాయి. అదేనండి.